రాష్ట్రంలో కృష్ణానది పుట్టుక ఆ గ్రామం నుంచే మొదలవుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, పురాతనమైన ఆలయాలు, పరుగులు పెడుతున్న కృష్ణమ్మ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోవటానికి అన్ని అర్హతలు ఉన్న ప్రాంతమది. అయినా ఆ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పుట్టిన కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశించేది మహబూబ్ నగర్ జిల్లాలోనే. మాగనూరు మండలం తంగిడి వద్ద జిల్లాలోకి పాదం పెట్టిన కృష్ణమ్మ వందల కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. తెలంగాణలో మొదలై ఆంధ్రప్రదేశ్లో దివిసీమ వరకు కృష్ణానది పరుగులు పెడుతుంది. కృష్ణానదికి స్వాగతం చెప్పే తొలి గ్రామం పేరు కృష్ణ. ఉరకలెత్తి ప్రవహించే కృష్ణమ్మ ప్రముఖమైన పురాతన ఆలయాలు, పుష్కర ఘాట్లు ఈ గ్రామంలో దర్శనమిస్తాయి. పురాతన ఆలయాల్లో దత్తాత్రేయుడు, ఆంజనేయుడు, వెంకటేశ్వర స్వామి, క్షీరలింగేశ్వరుడు కొలువై ఉన్నారు. తెలంగాణలో అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ. అక్కడ ప్రథమంగా నది వచ్చేది కృష్ణానది. మహాబలేశ్వరం నుంచి దివిసీమ వరకు పారే దాంట్లో ప్రథమంగా ఎంటర్ అయ్యే గ్రామం ఇది మా ఆంధ్రలో. కాబట్టి ఇక్కడ ఒక మంచి క్షేత్రం నిర్మించాలని ఇక్కడ దత్తాత్రేయ దేవస్థానము, వెంకటేశ్వర దేవస్థానము అదంతా నిర్మించిన వాళ్ళు. కొన్ని బ్రాహ్మణులకు వసతి కల్పించారు. ఇక్కడ మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు స్నానాల కొరకు, శ్రాద్ధాల కొరకు, అన్ని దాంట్ల కొరకు ఇక్కడ వందలాది మంది రోజు వస్తున్నారు. ఇప్పుడైతే వేల కొద్దిగా పెరిగింది రష్. తర్వాత ఇక్కడ ఉండేదానికి కొద్దిగా వసతులు అవి అనానుకూలంగా ఉంది. అది ప్రభుత్వం నుంచి నిర్మించిస్తే ఇంకా ఎక్కువ పర్యాటక క్షేత్రం మాదిరిగా అవుతుంది. పవిత్రమైన కృష్ణానదికి కర్మకాండలు జరిపించడానికి నిత్యం జనం వస్తుంటారు. నదిలో అస్థికలు కలపడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వస్తుంటారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ అస్థికలను ఇక్కడే కలిపారంటే కృష్ణకున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. అమావాస్య రోజున జనం రద్దీ ఎక్కువగా ఉంటుంది. అరకొర సౌకర్యాలతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోవాల్సిన ఈ ప్రాంతంలో వస్తువులు లేక అసౌకర్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అంటే దేవాలయానికి ఏమి ఆధారం లేదు. దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. డిసెంబర్లో మార్గశీర్ష మాసంలో 5 రోజులు ఉత్సవం అన్నదానం చేస్తాము. ప్రతిరోజు 200-300 మంది భోజనం అవుతుంది, అన్నదానం అవుతుంది. ఇదంతా గుడికి ఏమీ ఇన్కమ్ లేదు. మేము వచ్చిన 10, 20, 50 రూపాయల నుండి మనం ఇక్కడ గుడి కార్యక్రమాన్ని చేసుకుంటాం. కృష్ణానదిలో పూడిక పెరిగిపోవడంతో యాత్రికుల స్నానాలకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు గ్రామస్తులు. 2004 పుష్కరాల్లో ఏర్పాటు చేసిన స్నానఘట్టాలు, పుష్కర ఘాట్లతో యాత్రికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. 2016లో మళ్లీ పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాల టైంలో తప్పితే మిగతా సమయంలో కృష్ణా గ్రామం పాలకులకు గుర్తుకు రాదని మండిపడుతున్నారు గ్రామస్తులు. माता जी का श्राद्ध करने आया हूँ। ये कृष्णा है, ये कृष्णा नदी अच्छा है। इधर एक परमानेंट शेड होना चाहिए। టూరిజం ప్రాంతానికి ఉండవలసిన అన్ని అర్హతలున్నా అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది కృష్ణా గ్రామం. తెలంగాణ తొలి సర్కారుపై గంపెడంత ఆశతో కృష్ణా గ్రామం పర్యాటక ప్రాంత అభివృద్ధి కోసం ఎదురు చూస్తోంది.